మా నాన్న చేసిన తప్పేంటి అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తెలు హైందవి సాయి వైష్ణవి ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించగా ఎమ్మెల్యేను అరెస్టు చేశారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం. ఈరోజు మేము పోలీస్ వాళ్ళని మా నాన్నని ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి, ఆయన ప్రశ్నించడమే తప్ప ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వారిని మర్యాదపూర్వకంగా అడిగాం. అలా వారి సమాధానం చెప్పకుండా మేము వదలము, మేము కార్యకర్తను వదిలే ప్రశ్నే లేదు. ఎందుకు వదల కార్యకర్తని? మేము దొంగని పట్టించాం. ఓట్లను తొలగించే వాళ్ళని పట్టిస్తే ఆ ఓట్లను తొలగించే వాళ్ళని పట్టుకోకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా పట్టించిన మా కార్యకర్తల్ని రాత్రంతా జైల్లో పెట్టి వేధించారు. అది తప్పు కాదా? మీడియా సోదరులు నేను ప్రశ్నిస్తున్నానండి, అది తప్పు కాదా? ఈరోజు న్యాయ నిర్ణేతలు ప్రజాస్వామ్యంలో. నేను ప్రజలను ఒకటే అడుగుతున్నాను. మీ గత 5 ఏళ్ళుగా మీరు శ్రీధర్ రెడ్డిని చూస్తున్నారు. ఆయన నిత్యం ప్రజల్లో తిరిగే వ్యక్తి. ఈ 5 ఏళ్లలో ఏ రోజైనా ఆయన ఎవరితో అయినా ఆయన ఏ రకమైనటువంటి ఒక విమర్శ కానీ, ఆయన ఎప్పుడు విమర్శ చేసినా ఒక హుందా రాజకీయాలు చేశారు. ఆయన ఎప్పుడు విమర్శలు చేసినా ఒక ప్రతిపక్షాన్ని దిగజార్చాలని చేయలేదు. ఆయన ప్రజల కోసం విమర్శించారు. ఈ 5 ఏళ్ళు ఆయన అంత కష్టపడి పనిచేశారు, ప్రజల కోసమే పనిచేశారు. నేను గత 9 రోజులుగా ఇంటింటికి తిరుగుతున్నాను, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాను. నేను తిరిగిన ఎక్కడ కూడా మా నాన్న మీద నెగిటివ్ కామెంట్ నాకు రాలేదు. వేరే పార్టీ వాళ్ళు కూడా, టీడీపీ పార్టీ, మేము టీడీపీ సింపథైజర్స్ అండి, కానీ ఓటు మీ నాన్నకి వేస్తాం, మాకు మంచి వ్యక్తులు కావాలి. ఇదే నాకు వచ్చిన సమాధానం వారి నుంచి. 2014 ముందర మా నాన్న అఫిడవిట్లో ఉన్నదానికన్నా ఒక్క ఇల్లు పెరిగినా, ఒక్క భూమి పెరిగినా, లేదు బ్యాంకు బ్యాలెన్స్ కన్నా అక్రమంగా అన్యాయంగా ఎక్కడ చూసుకోండి, అవన్నీ కూడా వాళ్ళు బయటపెట్టిన వాళ్ళకే ఇచ్చేస్తాము. ఎక్కడ కూడా మేము ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలి, రాజకీయాల్లో బయట తప్పుకుంటాం. మేము సవాల్ విసురుతున్నాను, బయట పెట్టమనండి. మమ్మల్ని విమర్శించే వాళ్ళకి మేము అడుగుతున్నాం, బయట పెట్టమనండి. మేము కబ్జా చేసిన ల్యాండ్ చూపమని చెప్పండి, మేము చేసిన పంచాయతీలు చెప్పండి. ఉన్న 30 ఏళ్ల రాజకీయంలో డబ్బులు సంపాదించుకోవడం అంటే ఒక కార్యకర్త కూడా ఎంతో కొంత సంపాదించుకోవచ్చు, అంత ఆస్కారం ఉంది. కానీ శ్రీధర్ రెడ్డికి ఎప్పుడు కూడా డబ్బులు సంపాదించుకోవాలనేది, డబ్బు ఒక పరమావధిగా చూడాలి. డబ్బును బతకడానికి కొంత కావాలనుకుంటారు, మామూలుగా బతకడానికి ఉపయోగం అనుకుంటారు. డబ్బే జీవితం ఎప్పుడూ అనుకోలేదు శ్రీధర్ రెడ్డి. అన్యాయంగా సంపాదించుకోవాలి అనుకోండి, ఎప్పుడో సంపాదించుకోవచ్చు. ఏ రోజు అన్యాయంగా డబ్బులు సంపాదించుకునే ఉద్దేశం ఎందుకన్నా మీ అందరికీ తెలుసు. టీడీపీలోకి రమ్మని మా నాన్నకి ఎన్ని ఆఫర్లు వచ్చాయో, ఎంత ఆఫర్ చేశారు. ఏమన్నా మేము సామాన్యులమే. మా ఇంట్లో మేము ఎవ్వరూ మేము జగన్ వదులుకోవాలనుకో. మేము విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం. మేము ఏ రోజు అపోజిషన్లో ఉండలేరు వాళ్ళు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వచ్చేస్తారు. 5 ఏళ్ళు ఒక పార్టీ, 5 ఏళ్ళు ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీ. ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్ట్కి ఇబ్బంది వేరే ప్రతిపక్షంలో ఉంటే. అది వాళ్ళ రాజకీయాలు. మా రాజకీయాలు ఏంటంటే నమ్ముకున్న వ్యక్తితో ఉంటాం, మనకు అవకాశం ఇచ్చిన వ్యక్తి కోసం ప్రాణం ఇస్తాం. అవి మా రాజకీయాలు. మేము మా నాన్న వెళ్ళాల్సిన సమావేశాలు ఏవైతే మా నాన్న పాల్గొనాల్సిన ఆత్మీయ సమావేశాల్లో మేము పాల్గొంటాము. మా నాన్న వచ్చే వరకు ఈ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగదు. ప్రతి సమావేశంలో మేము పాల్గొంటాము. జరిగిన అన్యాయాన్ని, ఈ 5 ఏళ్ళ నుంచే జరుగుతున్న అన్యాయాన్ని అన్నింటినీ ప్రజలకు వివరిస్తాము. అదే జరగబోతుంది. ఇప్పుడు జైల్లో ఆమె నిరాహార దీక్ష చేస్తున్నారు సార్. మంచినీళ్ళు కూడా తీసుకోకుండా చేస్తున్నారు. బెయిల్ని కూడా మేము అంగీకరించలేదు, ఎందుకంటే మేము ఏ తప్పు చేయలేదు. సో లెట్ దెమ్ టేక్ దేర్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బెయిల్ పేపర్స్ మీద సైన్ పెట్టలేదు.